కరెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే కనుక వాళ్ళ రిఫరెన్సెస్ అనేది పిక్ చేసుకోండి. తర్వాత ఈ రెజ్యూమ్స్ అనేవి అప్డేటెడ్గా ఉండాలి, ఎప్పుడవో కాదు అప్డేటెడ్గా ఉండాలి. తర్వాత రెజ్యూమ్స్లో మనం మెన్షన్ చేసే థింగ్స్ వచ్చేసరికి ఏంటి అంటే అచీవ్మెంట్స్ అనమాట. అచీవ్మెంట్స్ అంటే స్కూల్లో జరిగిన అచీవ్మెంట్స్ కాదు, ఇప్పుడు రీసెంట్గా ఈ ఈ సిఎంఏ కెరియర్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఎలాంటి అచీవ్మెంట్స్ చేశాము అన్నది మెన్షన్ చేయండి. అంటే ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయటం కానీ బోత్ ద గ్రూప్స్, లేదా మీకు ఏదైనా ఒక ర్యాంక్ అచీవ్ చేయటం కానీ, లేదా మీకు ఎగ్జామ్షన్స్ వస్తాయి, ఒక 4 ఎగ్జామ్షన్స్ 5 ఎగ్జామ్షన్స్, లేదా 70% మార్క్స్ వస్తాయి కొన్ని సబ్జెక్ట్స్లో. అలాంటి అచీవ్మెంట్స్ మీరు మెన్షన్ చేయటం, లేదా మన ఇన్స్టిట్యూట్ తరఫున మీరు ఏదైనా సర్వీస్ చేయటం, లేదా ఏదైనా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఏదైనా ప్రైజ్ విన్ అయితే కనుక అలాంటి థింగ్స్ మీరు మెన్షన్ చేయండి. తర్వాత సో రెజ్యూమ్స్ గురించి అదనమాట విషయము. తర్వాత సిఎంఏ స్టూడెంట్స్ అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం పీపీఓపీకి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ అడుగుతాడు వాడు. రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి అని అడుగుతాడు. ఈ రెజ్యూమ్ ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్కి వన్స్ అప్లోడ్ చేస్తే కనుక ఒక 2 or 3 days టైం ఇస్తాడంతే మళ్ళీ రెజ్యూమ్ని చేంజ్ చేసుకోవడానికి. ఆ డేట్ దాటిన తర్వాత మళ్ళీ మనం ఆ రెజ్యూమ్ని చేంజ్ చేయలేం. సో ఈ చెన్నై కానీ హైదరాబాద్ కానీ మనం క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్తాం కదా, వాటికి మనకి కంపెనీస్ ఎలా పిక్ చేస్తాయి మనల్ని అని అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రెజ్యూమ్ అనమాట. మనం ఏదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేస్తున్నామో ఆ రెజ్యూమ్ బేసిస్గానే మనం పిక్ చేస్తారు. సో రెజ్యూమ్ అనేది పీపీఓపీకి అప్లై చేసేటప్పుడు అప్డేటెడ్గా తర్వాత చూసి జాగ్రత్తగా రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే ముందరే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, కామన్గా అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ యు నో అబౌట్ దిస్ కంపెనీ, వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ కంపెనీ, మీరు ఈ జాబ్కి ఎలా ఫిట్ అనుకుంటున్నారు, తర్వాత మీరు ప్రెజెంట్ వర్కింగ్ అయితే కనుక ఈ జాబ్ ఎందుకు వదిలేస్తున్నారు, తర్వాత మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటి, తర్వాత కెరియర్ గ్యాప్స్ ఎందుకు వచ్చాయి. రెజ్యూమ్లో కనుక ఫర్ సపోజ్ ఏదైనా కెరియర్ గ్యాప్ ఉంటే కనుక ఆ కెరియర్ గ్యాప్స్ గురించి కూడా అడుగుతారు వాళ్ళు. తర్వాత పర్సంటేజెస్ అడుగుతారనమాట. అంటే గ్రూప్ 3కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, గ్రూప్ 4కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, అండ్ బోత్ కలిపి యావరేజ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చింది అన్నది కూడా అడుగుతారు. సో ప్రిపేర్డ్గా వెళ్ళండి. తర్వాత ఇంకా అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే సిటీసీ, మీరు ఆల్రెడీ వర్కింగ్ అయితే కనుక కరెంట్ సిటీసీ ఎంత, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నోటీస్ పీరియడ్ ఎంత అన్నది కూడా వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు. సో దాని గురించి కూడా మీరు ప్రిపేర్డ్గా వెళ్ళండి.